మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27 వచనములు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రభువు తన శిష్యులతో పాటు దోణిలో ఉన్న తుఫాను సంభవించింది. ప్రభువును అంగీకరిస్తే నీ జీవితమంతా పూలబాటే. నీ రోగాలు పోతాయి, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, చివరికి నీ కోర్టు కేసులు కూడా కొట్టివేయబడతాయి అంటూ బోధించే బోధకులు కోకొల్లలు. కానీ ఒక్క విషయం నువ్వు గమనించాలి. ప్రభువు నీతో ఉన్నప్పటికీ శోధనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నిజానికి లోకంలో ఉన్నవారి కంటే ప్రభువులో ఉన్నవారికే శోధనలు ఎక్కువ. కానీ ప్రభువుతో ఉన్నప్పుడు శోధనలో సహితం ఆదరణ, ఆనందం ఉంటుంది. భీకరమైన తుఫాను దోణిను ముంచివేసే పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. అంటే ఏ పరిస్థితి, ఏ ఉపద్రవము కూడా ఆయనను భయపెట్టలేదు. అట్లా అని తన బిడ్డలు శోధనలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోయేవారు కాదు. అసలు ఆయన కునుకరు, నిద్రపోరు. నీవు నిద్రపోయినా ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావలా కాస్తూనే ఉంటారు. శోధనల సమయంలో శిష్యుల ప్రతిస్పందనను, విశ్వాస్యతను పరీక్షించుటకు గాను ఆయన నిద్రపోయారు. అనేక సందర్భాలలో శోధనల సమయంలో మన విశ్వాస్యత పరీక్షించే సమయంలో ప్రభు కలుగు చేసుకున్నట్లుగా ఉంటారు. అది తాత్కాలికమే తప్ప శాశ్వత కాలం కాదు. భీకరమైన తుఫాన్లకు శిష్యులు భీతిలున్నప్పటికీ వారు నాశనము కాకుండా రక్షించగల సమర్థుడు ప్రభు అని వారు గ్రహించగలిగారు, విశ్వసించారు. ఆయన ఎట్లా రక్షిస్తాడో వారికి తెలియదు, కానీ రక్షిస్తాడని మాత్రం వారు విశ్వసించారు. ప్రియ స్నేహితుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, మన పరిస్థితులు మనకు ఎంత భయము పుట్టించేవైనప్పటికీ ఆయనను ప్రార్థించి విశ్వసించి ఆయనపైనే ఆధారపడగలిగితే ప్రతి పరిస్థితి నుండి ఆయన నిన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడు. శిష్యుల ప్రార్థన ఆలకించిన ప్రభువు మొదటిగా వారిలో ఉన్న అవిశ్వాసాన్ని గద్దించారు. ఆ తరువాత గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళవాయెను. మనము ఏ పరిస్థితుల నుండి అయినా సరే ఆయన శరణు చొచ్చితే తప్పక ఆయన రక్షిస్తారు. గాలి, సముద్రము కూడా ఆయన మాటకు లోబడుతున్నాయంటే ఆయన ఎంతటి అత్యున్నతుడో మనము అర్థం చేసుకోగలగాలి. వాటి సృష్టికర్త ఆయనే కాబట్టి అవన్నీ కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. దేవుని మాటకు లోబడిన వారెవరంటే ఈ సృష్టిలో అత్యంత ఉన్నతమైనటువంటి సృష్టిగా సృష్టింపబడిన నీవు, నేనే. వారి దోణిలో యేసు ప్రభు ఉన్నారు కాబట్టే వారు రక్షింపబడ్డారు. తుఫానులో చిక్కుకున్న నావలో యేసు ప్రభువు తప్ప ఇంకెవరున్నా గాని, అంటే కోట్లాది రూపాయలు ఆ దోణిలో ఉన్నా గాని ఫలితం మాత్రం శూన్యం. మన జీవిత దోణి చుక్కానని ఆయన చేతికి అప్పగించగలగాలి. మనలను విడిపించగలిగేవాడు, నడిపించగలిగేవాడు ప్రభువు మాత్రమే. కనుక ప్రభు మాటచే గాలి సముద్రమును నిమ్మలమగుట చూచిన శిష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయనతో ఉన్న వారికే ఆయన ఎట్టివాడో అర్థం కాలేదు. మరి నేటికి మనకు కూడా అదే సమస్య. ఆయన ఎట్టివాడో అనేకులకు అర్థం కావడం లేదు. సమయం గతించిపోయాక ఆయన ఎట్టివాడో అర్థమైనా సరే ప్రయోజనం శూన్యం.
ఇంతకీ ఆయన ఎట్టివారు అనంటే సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, లోకం ఆయన మూలముగా కలిగెను. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలసి 2వ అధ్యాయము 9వ వచనం. తన మహత్తు గల మాట చేత సమస్తమును ఆయన నిర్వహించేటటువంటి వాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హెబ్రీ 1వ అధ్యాయము 3-4 వచనములు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు ఎట్టివాడో మనం అర్థము చేసుకుని ఆయనను విశ్వసించి ప్రార్థించగలిగితే మన జీవితంలో చెలరేగే ఎట్లాంటి తుఫానులైనా అనగా శోధనలైనా వేదనలైనా వాటి నుండి ఆయన మనలను రక్షించగలిగినటువంటి సమర్థుడు కనుక విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం. ఆయన దగ్గర నుండి ప్రార్థన ప్రతిఫలాలు అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు కావలసిన నీ కృపను, నీ తోడు, నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేయండి ప్రభా. ఏ తెగులు, ఏ శోధన మా గుడారాలకి వాటిల్లకుండా నీ యొక్క అమూల్యమైన రక్తము కింద మమ్మల్ని మీరు భద్రపరచండి. అదేవిధంగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి కావలసినటువంటి నీ కృప వారికి సమృద్ధిగా అనుగ్రహించండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ గాయపడిన హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. మా దోనులో మీరుంటే ఎల్లప్పుడూ మాకు సంతోషమే, ఎల్లప్పుడూ మాకు సమాధానమే అని విశ్వసించి ప్రభువా, నీ పాదాలు ప్రతి ఒక్కరు కూడా పట్టుకోవడానికి సహాయం ఇచ్చేయండి. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచండి. మమ్మల్ని అందరినీ కూడా నీ గాయపడిన హస్తాలకి అప్పగించుకుంటూ మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.